స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం. పాపోచ్చరణం ఆత్మ ప్రక్షాళనం వాక్యపారాయణం మనోపరివర్తనం పాపోచ్చరణం ఆత్మ ప్రక్షాళనం వాక్యపారాయణం మనోపరివర్తనం సహపంక్తి భోజనం ప్రేమానుబంధనం సహపంక్తి భోజనం ప్రేమానుబంధనం ఆ కలువరి బలికి స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజలో ఈ యొక్క ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గుంటూరు మేత్రాసనం, వినుకొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, గుడుగునూరి గురువులు ఉషారాణి, సరిత, స్వప్న, భాస్కర్ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ క్రీస్తు శేషులు గుడుగునూరి అనిల్ కుమార్ చౌదరి, పుట్టి గాబ్రియల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, తేజశ్రీ ధర్మేష్లకు ఆయురారోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు, కుటుంబంలో శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని మరియ తల్లి పరిశుద్ధాత్మ పేరిట త్రియేక దేవుని సహాయం కోరుతూ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం, క్రీస్తురాజుపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పలిపే మేరీ ఝాన్సీ అలియాస్ నాగేశ్వరమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మరిన్ని దయాకిరీటాలు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ పలిపే ఫ్రాన్సిస్, కైలాస్ స్వామేరు, డైజీ ఫ్లోరెన్స్, జీవన్ కుమార్, సునీతాదేవి, నవీన్ కుమార్, దివ్యభారతి, దర్శన్, వర్షిత్, మున్విక్ దేవ్, కైలా రూపాభావన, తారా మేఘన, వంశిక సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు ఉడుమల సహజరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుమల జేకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న కామెల్ల నవ్య గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కామెల్ల వెంకటప్రసాద్, రాజేష్, ఆదర్శ్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు బోయపాటి జోజిరెడ్డి, నక్షత్రమ్మ గారికి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు సోరింగెల సజ్జీవరావు జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సోరింగెల నిర్మలరాణి, స్వామినాథం, పింకీ, ప్రజ్ఞ,
మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. భట్టు శ్రీలత, హేమలత, రాజు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు శ్రీలత గారికి మంచి ఉద్యోగం దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. కంచర్ల అరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, చేస్తున్న ఉద్యోగంలో దేవుని యొక్క దీవెనలు, లూర్దు సాగరిక, ప్రేమ్ సాగరులకు మంచి భవిష్యత్తు దయచేయమని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూర్చాలని దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క మనవులతో పాటు మనందరి మనవులను ఆ దేవునికి సమర్పిస్తూ దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమిత్రులారా, ఈనాటి సువిశేషం ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అనే వాక్యంతో ముగుస్తూ ఉంది. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా క్రీస్తు హెచ్చించబడాలి, మనం ఎల్లప్పుడూ కూడా తగ్గించబడాలి. ఈ దివ్య పూజ ద్వారా, దేవుని యొక్క ఆరాధన ద్వారా క్రీస్తు తత్వం, క్రీస్తు స్వభావం మనలో హెచ్చింపబడాలి. అటువంటి కార్యాన్ని ఈ దివ్య పూజా బలి మనందరి యొక్క జీవితాల్లో చేయాలని దేవునికి ప్రార్థన చేస్తూ, మనలను మనం తగ్గించుకోకుండా హెచ్చించుకొని స్వార్థంతో, గర్వంతో మనం వ్యవహరించిన సందర్భాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని యొక్క మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని ద్వారా నీకు ఆమోదయోగ్యమైన నూతన సృష్టిగా మమ్ము మలచితివి. అతడు మానవ రూపము దాల్చినందువలన మేము నీతో సఖ్యత నొంది ఆనందించుచున్నాము. నీ కృపా సహాయమున మేము అనుదినము నీ అడుగుజాడలలో నడచుచు పరిపూర్ణతను సాధింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించేడు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము కోరినది ఆయన వసగునని మనకు తెలియను. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. ప్రియమిత్రులారా, దేవుని చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియను. కనుక మనము కోరినది ఆయన వసగునని మనకు తెలియను. తన సహోదరుడు మరణకారకము కాని పాపము చేయుట ఎవడైనా చూసిన ఎడల అతడు దేవుని ప్రార్థింపవలెను. ఆ మరణకారకము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవము నొసగును. మరణకారకమైన పాపము కూడా కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలెనని నేను చెప్పుటలేదు. సమస్త అక్రమము పాపమే అని, అందు మరణకారకము కాని పాపము ఉన్నది. దేవుని బిడ్డ ఎవడనూ పాపములను కొనసాగింపుడని మనకు తెలియను. దేవుని కుమారుడు వానిని రక్షించును. దుష్టుడు వానికి హాని చేయలేడు. మనము దేవునికి సంబంధించిన వారమనియు
లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. దేవుని కుమారుడు దర్శనము ఇచ్చననియు యథార్థముగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు ఒసగననియు మనకు తెలియను. మనము దేవుని యందు ఆయన కుమారుడగు యేసుక్రీస్తునందు ఉన్నాము. ఈయనయే యథార్థమగు దేవుడు, ఇదియే నిత్య జీవము. చిన్న బిడ్డలారా, విగ్రహములకు దూరముగా ఉండుడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలీయులు తమ సృష్టికర్తను చూసి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయెల్ల సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. విశ్వాసుల విజయమిదియే. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. పరమేశ్వరుని పవిత్ర స్వరం, పరమానందానికిది ఆత్మసోపానం. పరమేశ్వరుని పవిత్ర స్వరం, పరమానందానికిది ఆత్మసోపానం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనవీనులకు ఇంపైనది మనవీనులకు ఇంపైనది పదునైన ఈ వాక్యం, మన మనసును ఛేదించు వాక్యం. హల్లెలూయా హల్లెలూయా అని పాడుదా, హల్లెలూయా హల్లెలూయా అని పాడుదా. స్వరమును ఎలుగెత్తి సత్యమైన వాక్కుకు, స్వరమును ఎలుగెత్తి సత్యమైన వాక్కుకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనము వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో యూదయాసీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞానస్నానమిచ్చుచుండెను. నీరు పుష్కలముగా ఉండుటచే సలీము సమీపమున ఉన్న ఐనోను వద్ద యోహాను కూడా బప్తిస్మమిచ్చుచుండెను.
జనులు అతని యొద్దకు వచ్చి బప్తిస్మము పొందుచుండెరి. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు. యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కించుచుండెరి. వారు యోహాను వద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్దాను నది ఆవలి తీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవనిని గురించి మీరు సాక్ష్యమిచ్చితిరో, ఆయన ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చుచున్నాడు. అందరూ ఆయన యొద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను, పరలోకము నుండి అనుగ్రహింపబడిననే తప్ప ఎవడునూ ఏమియూ పొందనేరడు. నేను క్రీస్తుని కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయును. అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో బప్తిస్త యోహాను జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో మరొక ప్రాంతంలో యేసు ప్రభు కూడా జ్ఞానస్నానం ఇవ్వటం ఆయన ప్రారంభించాడు. బప్తిస్త యోహాను తన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడే యేసు ప్రభు కూడా తన పరిచర్యను ఆరంభించటం జరుగుతూ ఉంది. అయితే యేసు ప్రభు దగ్గర ఆయన చేస్తున్నటువంటి జ్ఞానస్నానాన్ని, బోధనలను చూసిన వాళ్ళు బప్తిస్త యోహాను దగ్గరకు వచ్చి, ఇదిగో ఫలానా బోధకుడు ఈ విధంగా జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు, ప్రజలందరూ కూడా ఆయన దగ్గరకు వెళుతూ ఉన్నారు, అందరూ ఆయనకు ఆకర్షితులవుతూ ఉన్నారని బప్తిస్త యోహాను దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు దానికి ప్రతిస్పందనగా తను కేవలం మార్గాన్ని సిద్ధం చేయటానికి మాత్రమే వచ్చాడు కనుక క్రీస్తు ప్రభు ఆయన పరిచర్య హెచ్చింపబడాలి, తను తన పరిచర్య తగ్గించబడాలని ఆయన పలుకుతూ ఉన్నారు. ఈరోజు మనం విన్నటువంటి ఈ సువార్త భాగం మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంది. మొట్టమొదటిగా ఈనాటి సువిశేషం మనకు చెప్పేటువంటి సత్యం, దేవుని యొక్క పరిచర్యలో పోటీతత్వం అనేది లేదు, సహచర్యం అనేదే ఉంది. దేవుని యొక్క పరిచర్యలో కాంపిటీషన్ అనేది ఎప్పుడూ కూడా లేదు, కొలాబరేషన్ మాత్రమే ఉంది. నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది దేవుని పరిచర్యకు విరుద్ధమైనది. అందుకే ఆ యొక్క బప్తిస్త యోహాను యొక్క శిష్యులు అటువంటి మనోభావంతో ఉన్నారు, అటువంటి ప్రవృత్తితో ఉన్నారు, అటువంటి ఆలోచనతో ఉన్నారు. బప్తిస్త యోహాన్ని యేసుప్రభుని వాళ్ళు కంపేర్ చేస్తూ, ఇదిగో ఆయన పెద్దవాడైపోతూ ఉన్నాడు, ఆయన పరిచర్య పెరిగిపోతూ ఉంది, అందరూ కూడా అటే ఆకర్షితులు అవుతూ ఉన్నారు కనుక ఆయన ప్రాముఖ్యత పెరుగుతుంది, మీ ప్రాముఖ్యత తగ్గిపోతుందని బప్తిస్త యోహానుతో చెప్పారు. అయితే బప్తిస్త యోహాను ఆ యొక్క సమాచారాన్ని తెచ్చిన తన శిష్యులకు ఈ మాటను చెప్తున్నాడు. క్రీస్తు ప్రభుకు నాకు ఎటువంటి పోటీతత్వం లేదు. మేము దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు మాకిచ్చిన స్థానాన్ని మేము నెరవేర్చేటువంటి వారిమే అని చెప్పి బప్తిస్త యోహాను చెప్తున్నాడు. అందరూ కూడా దైవ ప్రణాళికలో, రక్షణ కార్యంలో సహచర్యం మాత్రమే, సహభాగస్థులు మాత్రమే. అందుకే అందరూ కూడా దేవుడు తమకిచ్చిన పిలుపు ప్రకారం మనసా వాచ క్రియ సంపూర్ణమైనటువంటి భావంతో ఆ యొక్క కార్యాన్ని, పరిచర్యను నెరవేర్చే ప్రయత్నాన్ని చేయాలి. అందరూ కూడా భాగత్వాన్ని పొందే ప్రయత్నాన్ని చేయాలి. పౌలు గారు తన లేఖల్లో చెప్తారు, దైవ సంఘం అనేది ఒక దేహం, క్రీస్తు దేహంలాగా ఉందని. ఏ విధంగా మన దేహంలో
కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలు, అవయవాలు, కొన్ని తక్కువ అవయవాలు, ప్రాముఖ్యత లేని అవయవాలు ఉన్నాయో, అదేవిధంగా దైవ సంఘంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన పిలుపుతో ఒక ప్రత్యేకమైనటువంటి సేవకై, పరిచర్యకై పిలువబడ్డారు. అయితే ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. అందరూ కూడా దీనిలో సరిసమానులు, అందరికీ కూడా సహభాగస్వామ్యం ఉంది అని దైవ గ్రంథం తెలియచేస్తూ ఉంది, తిరుసభ కూడా బోధిస్తూ ఉంది. కనుక మనం అటువంటి భావంతో దేవుని యొక్క పరిచర్యను మనం చేయాలని ఈ సువార్త మనలందరినీ కూడా పిలుస్తూ ఉంది. చాలాసార్లు మన యొక్క సంఘాలలో, మన యొక్క పరిచర్యలో మనం ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. ఇతరులతో మనలను మనం సరిచూసుకుంటూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా చేస్తున్నారనే భావంతో కొన్నిసార్లు మనం వ్యవహరిస్తూ ఉంటాం. కనుక మనం ఎవరం కూడా ఎక్కువ తక్కువ కాదని, అందరం కూడా సహచర్యులేమని సత్యాన్ని గుర్తించమని ప్రభు పిలుస్తున్నాడు. రెండవదిగా, దేవుని యొక్క పరిచర్యలో క్రీస్తు ప్రభువే కేంద్రంగా ఉన్నాడు, ఆయనే ముఖ్యం తప్ప మరెవరూ కూడా ముఖ్యం కాదనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు, దైవ సంఘానికి, దేవుని యొక్క పరిచర్యకు మూలం, కేంద్రం క్రీస్తు ప్రభు. ఆయనే సమస్తంలో వ్యాప్తి చెందాలి తప్ప మిగతా ఎవరూ కూడా దానిలో ముఖ్యం కాదు. మనం చేసే ప్రతి ఒక్క సేవ, పరిచర్య క్రీస్తుని పెంచేటువంటి, వ్యాప్తి చేసేటువంటి అటువంటి విధానంలో జరగాలి. అంతేకాని మనలను మనం పెంచుకుని, పెద్దవారిని చేసుకుని, మనలను మనం వ్యాప్తి చేసుకునే విధంగా పరిచర్య కానీ, సేవ కానీ ఉండకూడదు. చాలాసార్లు లోకం మనకు ఇటువంటి పోకడను నేర్పిస్తుంది. కనుక సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తమ్ముళ్ళు తాము స్వీయ ప్రచారం చేసుకోవాలి. తమ్ము తాము ఒకరినొకరు తమనే తాము పెంచుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఆ విధంగా చేస్తేనే నీకు మనుగడ ఉంది, ఆ విధంగా నువ్వు చేయనప్పుడు నీకు మనుగడ లేదు అనేటువంటి భావం సమాజంలో ఉంది. అందుకే మన వృత్తిలో కానీ, మనం చేసేటువంటి పనిలో కానీ వేరే వాళ్ళకంటే మనం బాగా చేయగలమని ఇతరులకు రుజువు చేస్తూ ఆ విధంగా మన వృత్తిలో పైకి ఎదిగే ప్రయత్నాన్ని చేస్తాం. ఆ విధంగా చేయటమే సరైనదని సమాజం సంస్కృతి మనకు చెప్తుంది. కానీ సువార్త మనకు, క్రీస్తు ప్రభు, మన విశ్వాసం వేరొక సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క పరిచర్యలో మన యొక్క లక్షణాలు, మన యొక్క నైపుణ్యాలు, మనకున్నటువంటి శక్తియుక్తులు క్రీస్తు ప్రభుని పరిచర్యలో వ్యాప్తి చేయటానికి ఉపయోగపడాలి తప్ప క్రీస్తు ప్రభుని పక్కన పెట్టి నా యొక్క గొప్పతనాన్ని, నా నైపుణ్యాన్ని, నా యొక్క శక్తియుక్తులను, నా మేధా సంపత్తిని, నా జ్ఞానాన్ని నేను వ్యాప్తి చేయటం పరిచర్యలో జరగకూడదు. క్రీస్తే సమస్తంలో కూడా వ్యాప్తి చేయబడాలి. క్రీస్తునే కేంద్రంగా కలిగి ఉండాలి. నేను కాదు, ఆయనే ముఖ్యం, ఆయనే ప్రచారం చేయబడాలనే భావంతో ఉండాలి. నేను ప్రసంగం చెప్పినా, లేక పూజ చేసినా, దేవుణ్ణి మనం ఆరాధించినా, లేక మిగతా సేవా కార్యక్రమాలు, స్వార్థీకరణ తిరుసభలో, సంఘంలో మనం చేసినా అందరి యొక్క ఉద్దేశం ఒకటే, క్రీస్తు వ్యాప్తి చేయబడాలి. ఏ విధంగా బప్తిస్త యోహాను క్రీస్తును చూపటానికే వచ్చాను, నన్ను నేను చూపించుకోవటానికి కాదని చెప్పాడు, అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు, దైవ సేవకుడు ఇదిగో నా పరిచర్య సమస్తం, జీవితం క్రీస్తును చూపించటానికి అనే భావంతోనే జీవించాలి. మనందరం కూడా చూపుడు వేలు లాంటి వాళ్ళం. మన యొక్క జీవిత కర్తవ్యం క్రీస్తును చూపించటం, క్రీస్తు వైపు అందరినీ కూడా నడిపించటం, క్రీస్తు వైపుకు సమస్తాన్ని కూడా ఆకర్షణీయంగా చేయటం. ఇదే మన యొక్క పరిచర్య యొక్క ఉద్దేశమని మనందరం కూడా గమనించాలి. ఇక చివరిగా ఈనాటి సువిశేషం గొప్ప వాక్యంతో ముగించబడుతూ ఉంది. ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గించబడవలెను.
ఈ దివ్య పూజ కూడా అటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఈరోజు ఈ యొక్క ప్రసంగం తర్వాత మనం నడిపూజలోనికి వెళుతూ ఉన్నాం. ఈ బలిపీఠం మీద ఒకటి తగ్గించబడుతూ ఉంది, ఒకటి హెచ్చించబడుతూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క దేహంగా మారేటువంటి ఆ యొక్క అప్పము ద్రాక్షారసం దాని స్వభావం తగ్గించబడుతుంది. ఎప్పుడైతే ఆ అప్పము ద్రాక్షారసం క్రీస్తు యొక్క దేహముగా ఆయన శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయో ఆ క్షణాలలో ఆ యొక్క అప్పములో ద్రాక్షారసంలో ఉన్న స్వభావం వాటి యొక్క స్వభావం తగ్గిపోయి అవి క్రీస్తు దేహంగా రక్తముగా మార్చబడినప్పుడు క్రీస్తుగా అవి మారుతూ ఉన్నాయి. కనుక ఈ బలిపీఠం మీద ఈ దివ్య పూజలో క్రీస్తు వ్యాప్తి చెందుతూ ఉన్నాడు, క్రీస్తు హెచ్చించబడుతూ ఉన్నాడు. ఆ యొక్క అప్పము ద్రాక్షరసం తగ్గించబడుతూ ఉన్నాయి. అది మన జీవితాలకు సూచన కావాలి. ఆ అప్పము ద్రాక్షరసం లాగా మనం కూడా క్రీస్తు విశ్వాసంలో పరిచర్యలో తగ్గించబడాలి, క్రీస్తే హెచ్చించబడాలి. కనుక మనం ఈ దివ్య పూజలో కొనియాడేటువంటి ఈ దైవార్చన మన జీవితాల్లో కూడా నిజం కావాలని, మనం ఎల్లప్పుడూ కూడా బప్తిస్త యోహానులాగా క్రీస్తు చెంతకు మార్గాన్ని చూపిస్తూ ఆయన్నే వ్యాప్తి చేసేటువంటి జీవితాలను క్రైస్తవులుగా మనం జీవించాలని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా మనం కోరుకుందాం. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా. నింగి నేల నీదే దేవా, నీరు నిప్పు నీదేనయ్యా. నింగి నేల నీదే దేవా, నీరు నిప్పు నీదే దేవా. నీది కానిది లేదే దేవా, నీవు ఇవ్వనిది నాకేది లేదుగా. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ బలి యందు నీ వైభవమును యోగ్యమైన విధముగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని నీతోనూ మా సహోదరి సహోదరులతోనూ సమాధానముగా జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీవు క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మధ్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమాగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండడుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు.
స్నేహమీల పంచెను ప్రభువిచ్చిన దివ్య విందు, ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా నీవ విందు. స్నేహమీల పంచెను ప్రభువిచ్చిన దివ్య విందు, ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు, రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని దివ్య విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలకు అనేక విధములుగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మాకు ప్రసాదించిన ఈ దివ్య విందును మా అన్ని రోగముల నివారణ ఔషధముగా మేము స్వీకరించుచున్నాము. నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములను కృతజ్ఞతతో స్వీకరించి నిత్య జీవము వైపు శ్రద్ధాసక్తులతో ఈ జీవితయాత్ర సాగింప కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృపారసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ. కృపారసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలె మము కాయుమని నీ కుమరుని వేడమ్మా. కను పాపవలె మము కావుమని నీ కుమరుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. నజరేతూరిలో శుభ సందేశము అందుకుంటివి, బెత్లెహేములో బాలయేసును భువికందించితివి. నజరేతూరిలో శుభ సందేశము అందుకుంటివి, బెత్లెహేములో బాలయేసును
భువికందించితివి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. కను పాపవలే మము కావుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము కలవు మాత కన్య మరియమ్మా. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మా. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా.